నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో ఆరోగ్యవంతమైన మరియు చాలా రుచికరమైన ఒక కొత్త రెసిపీ కొర్రలతో పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కొర్రల పొంగలి చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కొర్రల్ని శుభ్రంగా 3 సార్లు కడుక్కొని 4 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఒక అరకప్పు పెసరపప్పుని కడిగి పెట్టుకోవాలి. తర్వాత కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, జీడిపప్పు. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పొంగల్కి ఆయిల్కి బదులు నెయ్యి తీసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. పైగా ఎక్కువ కూడా పట్టదు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మిరియాలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత అల్లం ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు కొర్రలు, అర కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అంటే 1.5 కప్పుకి 5 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను. మీకు ఇంత జారుగా వద్దనుకుంటే 4 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ పొంగల్ జారుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. 5 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకుని నీళ్లు మరుగుపట్టనివ్వాలి. నీళ్లు మరుగుపట్టిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న కొర్రలు, పెసరపప్పు యాడ్ చేసేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని ఉప్పు సరి చూసుకోవాలి. పడుతుందనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా రుచికరమైన కొర్రల పొంగలి రెడీ అయిపోతుంది. ఇది చల్లారిపోతే ఇంకా గట్టిపడిపోతుంది. కాబట్టి వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే కొర్రల పొంగలి టేస్టీగా ఉంటుంది. వేడివేడి కొర్రల పొంగలి సాంబార్తో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.